ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల ఆదివాసుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అసలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది? ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఒక కాంక్రీట్ క్యాడర్ను తయారు చేసే కార్యక్రమం కొప్పుల రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ అసలు దేశవ్యాప్తంగా ఆదివాసీ నాయకుల్ని అభివృద్ధి చేసి ఆదివాసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రోగ్రామ్స్ మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి వారి వెంట నిలబడి వారి సంక్షేమం కోసం ప్రయత్నం చేసేదానికి నాయకులు నిలబెట్టాలనే ఉద్దేశంతో దేశం మొత్తం దాదాపుగా ఒక 30,000 మంది ఆదివాసీ లీడర్స్ని ఈ విధంగా ట్రైనింగ్ చేయబోతున్నాం. 11 షెడ్యూల్ 5 స్టేట్స్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అనదర్ 1 ఇయర్లో 30,000 మంది ఇటువంటి కార్యకర్తలు తయారవుతారు. గ్రామాల్లోకి వెళ్ళి ఆదివాసుల హక్కుల మీద వారి సంస్కృతి, మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆదివాసీల్ని వనవాసీలని పిలుస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల్ని మూలవాసీలు, ఆదివాసీలు, వారు అనేక వేల సంవత్సరాలుగా ఈ దేశం సంపద వారిది, జల్ జంగిల్ జమీన్ వారిది, వారి హక్కుల్ని రక్షించేందుకు ఇది ఒక పెద్ద మహత్తర ఉద్యమాన్ని మేము చేపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్. రైట్, ఇది పరిస్థితి. ఒక ప్రత్యేకమైన కాంగ్రెస్ పార్టీ స్థిరమైన కార్యకర్తలను ఏర్పాటు చేయడం మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఆ 30,000 మంది కార్యకర్తలను మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఇటు మూలవాసులుగా గుర్తించడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం అని చెప్పే ప్రయత్నం కొప్పుల రాజు గారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.